సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. కుక్కట్పల్లిలో మార్చ్ 28న గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. మైక్రో ఫైనాన్స్ పేరుతో లక్షలు వసూలు చేసి మొత్తంగా ఓవరాల్గా 200 కోట్ల రూపాయల వరకు మంగ్లీ వసూలు చేసింది. వాటిని తిరిగి ఇవ్వకుండా ఎగ్గొట్టింది. పెద్ద స్కామ్ అని చెప్పి లాయర్ సుబ్బారావు కంప్లైంట్ ఇచ్చారు. రివర్స్గా లాయర్ సుబ్బారావు మీద మంగ్లీ కూడా రివర్స్ కంప్లైంట్ ఇచ్చింది. నన్ను డీఫేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, హెరాస్ చేస్తా ఉన్నాడు, 10 లక్షల రూపాయల డబ్బులు కూడా డిమాండ్ చేశాడు, ఇతని మీద చర్య తీసుకోండి అని చెప్పి ఆమె కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఈరోజు సిపి సజ్జనార్ గారిని కూడా కలిసి కంప్లైంట్ ఇచ్చింది అతని మీద చర్య తీసుకోవాలని. సో ఓవరాల్గా ఈ మంగ్లీ కేసు గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. కొన్ని సంచలన నిజాలు ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి స్టూడియోకి వచ్చారు శేఖర్ భాషా గారు. మాట్లాడదాం. భాషా గారు నమస్తే అండి. భాషా గారు, అడ్వకేట్ సుబ్బారావు ఏం మాట్లాడారో మీరు విన్నారు. నిన్న మంగ్లీ ఆ స్టేషన్ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడారో మీరు విన్నారు. ఏం చెప్తారు మీరు? సో నేను కొన్నాళ్ళు వేరే పరిస్థితుల దృష్ట్యా వీటికి దూరంగా ఉన్నాను నా బిజీ షెడ్యూల్లో. బట్ నిన్న వరుసపెట్టి ఫోన్లు వస్తుంటే అసలు ఏం జరిగిందని చెప్పి చూసినప్పుడు ఎవరు సుబ్బారావు అనే లాయరు చేశారంటే అసలు ఏంటి చూద్దామని పెడితే సుబ్బారావు అంటే సుబ్బు అడ్వకేట్, యాక్టివిస్ట్ కూడా. ఆయన చాలాసార్లు నేను కలిసాను ఆయన్ని, చాలా డిబేట్స్లో పాల్గొన్నా. ఐ నో హిమ్, వెరీ ఫైర్ పర్సన్. అంటే నాకు తెలిసినంత వరకు ఆయన ఒక మంచి కాజెస్ కోసం పోరాడే మనిషి, దాంట్లో డౌట్ లేదు. అయితే తర్వాత ఓన్లీ మీడియాలో వచ్చే న్యూస్ కాకుండా నేను గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరిగింది అనేది, ఆ ఆఫీస్లో జరిగిన ఆ మీటింగు, ఆ పంచాయతీ అది ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం చేశాను. అక్కడ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అక్కడ నాకు క్లియర్గా తెలిసిన సమాచారం ఏంటంటే చాలా గట్టిగా అరుపులు వినబడ్డాయి. పచ్చి బూతులు తిట్టినారు. గుద్దిచ్చి చంపించేస్తాం, యాక్సిడెంట్లో పోతావురా, నీకు నాకు ఆల్రెడీ కొన్ని మర్డర్ కేసులు ఉన్నాయి నా మీద, ఇటువంటి మాటలు వినబడ్డాయి అక్కడ. ఓకే, దీన్ని విన్న ప్రత్యక్ష సాక్షులు కొంతమంది. నాకు ఈ మాటలు అన్నది ఎవరండి? ఆ రూమ్లో పక్కన ఒక క్యాబిన్లో ఈ సెటిల్మెంట్ జరుగుతున్నప్పుడు పక్కన విన్నవాళ్ళు ఈ సుబ్బారావుని ఉద్దేశించి అన్నారు. అన్న వ్యక్తులు ఎవరో మరి తెలియదు. మాటలు అయితే ఇలా ఉన్నాయి. ఇది జరిగిన కొద్దిసేపు నేను అడిగాను, కొట్టారా సుబ్బుని అని అడిగాను. అంటే లేదు, కొట్టలేదు, చెయ్యి ఎవరు చేసుకోలేదు, కానీ చాలా గట్టిగా బెదిరించారు, డబ్బులు కూడా ఆఫర్ చేశారు. నేను విన్నది ఏంటంటే, ఐ డోంట్ నో, మీరు సబ్జెక్టు సుబ్బు గారు కరెక్షన్, ఆయన మరి బయట ఎక్కడో 20 లక్షలు అని చెప్పినట్టు విన్నాను. బట్ నేను అక్కడ విన్నది అంటే 2 కోట్ల దాకా ఆఫర్ చేశారు అన్నట్టుగా నాకు వస్తున్న సమాచారం. అంటే ఏమీ లేని దానికి అంత ఎందుకు ఆఫర్ చేస్తారు? ఇప్పుడు నీ తప్పు లేదు అనుకుంటే నేను అసలు ఎందుకు అక్కడికి వచ్చి సెటిల్మెంట్ మాట్లాడతావు నువ్వు? ఓకే, అసలు నాకు సంబంధమే లేదయ్యా అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు అక్కడికి వస్తావు? ఎందుకు ఇతన్ని పిలిపిస్తావు? ఎందుకు ఇంత మాట్లాడతావు? 4 గంటలు జరిగిందట. సో ఈ ఆఫీస్కి పంజగుట్ట పిఎస్కి కూతవేటి దూరం, కరెక్ట్గా 100 మీటర్లు. ఈ లాయర్ సెటిల్మెంట్ జరిగిన చేయడానికి కూర్చున్న స్టేషన్కి 4 అడుగులు నడుచుకొని పోతే పంజగుట్ట పిఎస్. సో అందరికీ ఇవ్వాలి అని చెప్పి గట్టిగా పట్టుబట్టినట్టుగా కూడా వాళ్ళు విన్నట్టుగా నాకు తెలుస్తుంది. ఇది వీళ్ళు ఆఫర్ చేసినా సరే బాధితులకు న్యాయం చేయండి అని అన్నాడు. ఆయన అన్నాడు అనేది ఆయన చెప్పడం కాదు, అవతల పక్క క్యాబిన్లో వింటున్న వాళ్ళు చెప్పిన మాట. ఈయన నిలబడ్డాడు, లేదు నాకు డబ్బులు అవసరం లేదండి, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి న్యాయం చేయండి. ఒకానొక స్టేజ్లో అందరికీ కాకపోయినా ఇగో వీళ్ళకైనా న్యాయం చేయండి. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఆయన క్లయింట్స్ చూసుకున్నాడు. అతను ఎవరైతే కలిసి మాకు న్యాయం చేయండి అన్నారో కనీసం వాళ్ళకైనా ఇప్పించండి, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, బట్ వీళ్ళకైనా చేయండి అంటే ఇక్కడ మళ్ళీ ఎథిక్స్ పరంగా సుబ్బుని గట్టిగా ప్రశ్నించాలి. ఏమ్మా మీ వాళ్ళకి మాత్రం న్యాయం చేస్తే సరిపోతుందా, మిగతా వాళ్ళకి చేయొద్దా అని కూడా అడగాలి. సరే, వాట్ ఎవర్. ఇది వాళ్ళు విన్న మాటలు నేను కనుక్కున్నప్పుడు నాకు తెలిసినవి. ఇక నాకు అసలు సంబంధమే లేదు. ఈ సుబ్బు అనేటోడు బిగ్ బాస్కి వెళ్ళడానికి రకరకాల ఫేమ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏదైనా శ్రీముఖి అంటే క్రష్, అయితే నాకు ఐశ్వర్యరాయ్ అంటే క్రష్ ఉంటే ఏంటి తప్పు? శ్రీముఖి అంటే క్రష్, లేకపోతే జయమాల్ అంటే క్రష్, జ్యోతిలక్ష్మి అంటే క్రష్, అయితే ఏంటి దానికి దీనికి సంబంధం ఏంటి? ఓకే, ఇలా ఒక నిందేస్తే బిగ్ బాస్కి వెళ్ళాలనుకుని ఫేమ్ అవుతున్నాడు, సరే బిగ్ బాస్కి వెళ్ళాలని అనుకుంటారు, నీకు వస్తే వెళ్ళవా?
వెళ్ళాలని చాలా మందికి ఉంటుంది. అది దానికి దీనికి సంబంధం ఏంటి అసలు? అసలు ఈ పాయింట్ ఎందుకు వచ్చింది అనవసరంగా? బిగ్ బాస్కి వెళ్ళాలని ఫేమ్ అవ్వాలనుకుంటే ఈవెన్ ఎందుకు టార్గెట్ చేయాలి? ఈయన లాయర్ వృత్తిరీత్యా ఈయన దగ్గరికి వచ్చారు బాధితులు, ఈయన వాళ్ళ కేసును తీసుకొని జనరల్గా లాయర్కి సంబంధించి ఏముంటుందంటే, ఇది కోర్టులోకి వెళ్తే సంవత్సరాలు పడుతుంది, వీళ్ళకి డబ్బులు ఇప్పించాలంటే డైరెక్ట్గా ఏదో సెటిల్మెంట్ చేసి కొద్ది గొప్ప సెటిల్మెంట్ చేద్దాం అనేది చాలా వరకు ఉంటుంది. కోర్టులోకి వెళ్తే ఎప్పుడు తేలాలి? ఇవి కూడా మైక్రో ఫైనాన్స్లో పెట్టడం ఇవన్నీ కూడాను. గ్యాంబ్లింగ్లో పెట్టడం నీ తప్పు. నువ్వు పెట్టేసి ఇది నాకు డబ్బులు ఇప్పించానంటే, అరే అది మోసపోతావరా అని చెప్పి తెలియాలి కదా. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఉంటుంది కదా, మీరు ఒకటితో పెట్టించండి, వాడు ఇంకోటితో పెట్టించండి. మన స్టాలిన్లో చెప్పాడు, మీరు ముగ్గురికి చెప్పండి, వాళ్ళు ముగ్గురికి చెప్పండి. అలా పాపం ఒకళ్ళని తీసుకొచ్చారు, ఆవిడ పాపం ఇంకొక ముగ్గురికి చెప్పింది. ఇలా ఒక టీములు తయారై వీళ్ళు ఇనిషియల్గా ప్రతి చోట జరిగేది ఇదే. ఇనిషియల్గా టక్ డబ్బులు వచ్చేస్తాయి. 1-2-3 నెలలు అప్ప వచ్చేస్తుంది ప్రతి ఒక్కడికి ఆశ. ఇక్కడ ప్రధాన శత్రు ఆశ, మంచి దురాశ. సో వీళ్ళందరూ వచ్చి పెట్టిన తర్వాత ఇప్పుడు లబ్బోదేపమంటున్నారు. వాళ్ళు పెట్టింది కూడా మంగ్లీ గారిని చూసే పెట్టాము, మంగ్లీ గారి పేరు ప్రస్తావించారు, వీళ్ళందరూ డబ్బులు అడిగేవాళ్ళు. మంగ్లీ గారు హోటల్ స్టార్ట్ చేస్తున్నారు, తర్వాత పబ్ స్టార్ట్ చేస్తున్నారు, ఆసుపత్రి జరుగుతుంది. సో మీరు డబ్బులు పెడితే మీకు అత్యధికంగా లాభాలు వస్తాయి, ఆ లాభాలు మీకు ఇస్తాం అని మంగ్లీ గారు ఇంటికి కూడా ఒకరోజు తీసుకెళ్లారంట కదా. అంటే ఇప్పుడు ఇది మామూలుగా ఏదో ముఖం తెలియని వాడు చెప్పడం కన్నా, ఇప్పుడు వీళ్ళు ఉంటారు, విరాట్ కోహ్లీ ఇది తాగేసి మీరు తాగండి భలే ఉంటారు, ఆయన ఎప్పుడు అది తాగని కూడా తాగడు కనీసం. అమితాబ్ బచ్చన్ చెప్పాడు, సోను సూద్ చెప్పాడు, అలాగే మంగ్లీ చెప్పింది. అది వేరు. అంటే ఒక బ్రాండ్ ప్రమోషన్ చేయడం అనేది వేరు. అది చేసిన దానికే కదా మనం అదే పంజగుట్ట పీసులు కేసులేనాయి. ఈ బిగ్ బాస్ సెలబ్రిటీస్ గ్యాంబ్లింగ్ ప్రమోట్ చేశారని చెప్పి వాళ్ళ మీద కేసులు అయినాయి కదా. సో ప్రమోట్ చేయడం వేరు, ఆ ప్రమోట్ చేసే కంపెనీ ఏదో ఉంది, వీడి మధ్యలో ఒక బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవడం వేరు. ఇక్కడ నీ ఇంటి వాళ్ళే, నీ తమ్ముడు, నీ చెల్లెలు, ఆవిడికి చేసుకోవాలనుకున్న సంబంధం కలుపుకోవాలనుకున్న వ్యక్తి, వీళ్ళందరే ఉన్నారు కదా అక్కడ. అవును. సో యు ఆర్ జస్ట్ ఎ బ్రాండ్ అంబాసిడర్, యు ఆర్ సమ్హౌ రిలేటెడ్ టు దిస్ అనేది అర్థమవుతుంది. మొన్న రీసెంట్గా ఒక పాట వచ్చింది, చాలా మంది క్రిటిసైజ్ చేశారు. ఆ స్థాయి నీ స్థాయి వ్యక్తి నిన్ను అంత గౌరవించి, ప్రజలు గౌరవించారు, అవార్డులు ఇచ్చారు. మా తెలంగాణ ఫోక్ సింగర్, ఆవిడ పుట్టింది గుత్తిలోనే ఎక్కడో, రాయలసీమ అయినా కూడా తెలంగాణ ఓన్ చేసుకుంది. ఆవిడని ఓన్ చేసుకొని హక్కును చేర్చుకొని ఇంత పెట్టుకుంటే, అలాగే పక్క రాష్ట్రం అయినా సరే వాళ్ళు కూడా మా రాష్ట్రం అమ్మాయి అని చెప్పి గుర్తించి ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి అంతా చేస్తే, మీరు వెళ్ళి అటువంటి బూతుపాటలు ఇటువంటివన్నీ బాడి ఒకటి ఆవిడ ఇమేజ్ని ఆవిడే దిగజార్చుకుంది. ఎందుకు? అసలు ఈ కేసులో అదొకటే కాకుండా కొన్నాళ్ళ క్రితం 150 కోట్లు ఏవో వాళ్ళ ఇంట్లో దొరికాయి అని చెప్పి దీని రిలేటెడ్. సో ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న కంప్లైంట్కి దానికి అప్పుడు 150 కోట్లు ఎందుకు వచ్చింది ఎవరికి అర్థం కాల. ఇప్పుడు ఈ కేసుకి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్, మళ్ళీ ఈయన సుబ్బారావు వెళ్ళి అక్కడ కేసు పెట్టాడు పంజగుట్ట పిఎస్లో, వెంటనే ఎఫ్ఐఆర్ కూడా అయింది, విచ్ ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే అక్కడ చాలా మంచి ఆఫీసర్స్ ఉన్నారు. ఎస్హెచ్ రామకృష్ణ గారు అనుకుంటా, ఆయన ఐ హ్యావ్ సీన్ హిమ్ ఇన్ యాక్షన్, వెరీ జెన్యుయిన్, వెరీ సిన్సియర్, వెరీ ఆనెస్ట్ ఆఫీసర్ ఆయన. సో ఆయన ఈ సాక్ష్యాలు చూసి వెంటనే జనరల్గా వెళ్ళి ఒక మగాడు వెళ్ళి ఒక ఆడది నన్ను కొట్టేసింది తిట్టేసిందంటే తీసుకోరు కేసు. మీరే కదా చెప్తున్నా. బట్ హీ ఫెల్ట్ దట్ దెర్ ఇస్ సంథింగ్ సబ్స్టెన్స్ ఇన్ ఇట్ అండ్ కేసు తీసుకున్న తర్వాత అంటే కేసు పెట్టి ఏదో రకంగా కాంప్రమైజ్కి తీసుకొచ్చి చేసుకుందాం అని చెప్పి అదొక ఆలోచనలు ఉంటాయి కదా. మీ ఇంకో విషయం కూడా నాకు అక్కడి నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈయన ఆ గొడవ అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ పంజగుట్ట పిఎస్ బ్యాక్ సైడే వీళ్ళ ఆఫీసు, అక్కడ గొడవ అయిపోయి అక్కడి నుంచి నడుచుకొని వచ్చేస్తుంటే ఈయనకి ఫోన్ల మీద ఫోన్లు అంట, అన్నా వద్దన్నా పిఎస్ వెళ్ళొద్దన్నా, కంప్లైంట్ చేయొద్దన్నా, ఆగన్నా మాటినన్నా అని చెప్పి నాన్ స్టాప్గా కాల్స్ అట అని వాళ్ళు చెప్పారు నాకు. సుబ్బు కూడా చెప్పింది కదా, వాళ్ళు చెప్పిన మాట. ఓకే. తర్వాత నేను ఇంటర్వ్యూ చూస్తుంటే సుబ్బు షోయింగ్, నేను ఒక్కసారి కూడా కాల్ చేయలేదు, ఆవిడే ఎన్నిసార్లు కాల్ చేస్తుంది, ఆవిడే కాల్ చేసి ఆవిడే ఇన్ని కేసు ఎట్లా పెడుతుంది. నార్సింగ్ పిఎస్లోనే చెప్పాలి మరి, నార్సింగ్ పిఎస్ ఫేమస్ కదా మనకి, చాలా ఫేమస్. డ్రగ్ పెడ్లర్లు 45 రోజులు చెంచలు కూడా జైల్లో ఉండొచ్చేసిన వాళ్ళు కూడా హీరోల మీద కేసులు పెట్టగలిగిన పిఎస్. ఒకటి కాదు కదా, 5 ఏళ్ల తర్వాత ఒకరు వచ్చి నేను చిన్నప్పుడు నా మీద అత్యాచారం చేశారని చెప్పి కేసు పెడతారు. ఇటువంటి కేసులకి నిలయం మన
నార్సింగి పిఎస్. ఓకే. కాదు సార్, ఇప్పుడు మంగ్లీ కేసులో ఇంత జరిగిన తర్వాత అసలు నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడుంది, అసలు నేను ఎక్కడున్నాను, నేను ఎవరినన్నా డబ్బులు అడిగానా, నా పాత్ర ఏంటి, ఇవేమీ లేకుండా నన్ను ఎట్లా బదనాం చేస్తారు, నన్ను ఎట్లా ఇందులో ఉన్నానని ఎట్లా క్వశ్చన్ చేస్తారని అడుగుతున్నాను. అది అడిగడానికి అసలు నువ్వు అక్కడ కూర్చొని 4 గంటలు పంచాయతీ ఎందుకు చేస్తావు? ఇక్కడ వేరే ఏ సాక్ష్యాలు అక్కర్లా, ఆవిడే పెద్ద సాక్ష్యం ఇచ్చింది, నీ అంతటికి నువ్వే అక్కడికి వచ్చి కూర్చున్నావు అంటే దాని అర్థం ఏంటి? సెటిల్మెంట్ మాట్లాడడానికి ఎవరు వస్తారు? అసలు నీకేం సంబంధం లేదయ్యా, నువ్వు ఎందుకు వస్తావు సెటిల్మెంట్ మాట్లాడడానికి? అరే పోరా, నాకేంటి సంబంధం, ఎవరి చూసుకోపో అంటావు. అమ్మో నా మీదకి ఏదో వచ్చేస్తుంది అయిపోతుంది అనుకుంటేనే నువ్వు వెళ్ళి సెటిల్మెంట్ కూర్చుంటావు. ఓకే. కూర్చొని అన్నిసార్లు ఫోన్లు చేసి వెనక్కి రా అని ఎందుకు పిలుస్తావు? పిఎస్కి వెళ్తుంటే వెళ్ళిపోయాడు, తెగిపోయింది, ఇప్పుడు ఏ రకంగా మేనేజ్ చేసుకోవాలి అనే కారణమా? ఇప్పుడు జనాలకి అందరికీ కూడా మెయిన్ డౌట్ నాకు ఎక్కడ ఇదేంటంటే కొన్నిసార్లు అంటే ఈవిడకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మనందరికీ తెలిసిందే. పాలిటిక్స్ ప్లే చేయడం, మన దేశంలో పాలిటిక్స్ ఎలా ప్లే చేస్తారో నీకు తెలుసు కదా. ఒకటి లేడీ కార్డు, ఇంకొకటి దళితుల కార్డు, ఇవి రెండు కూడా. అందుకనే జనరల్గా కేసులు ఒక దళితుడిని పట్టుకొని అన్నారు, ఒక మహిళను పట్టుకొని అన్నారు, ఇక్కడి నుంచి మొదలవుతుంది రాజకీయం. ఒక గిరిజన మహిళను పట్టుకుని ఇట్లా ఇబ్బంది పెడతారా? అది వేరే వాళ్ళని పట్టుకుని ఇబ్బంది పెట్టచ్చా? పొలిటికల్ గేమ్ ఆడడం నేర్చుకున్నారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జనాలందరూ కూడా. ఎస్పెషల్లీ ఇప్పుడు సుబ్బుకు ఫోన్ చేసినప్పుడు కూడా కేంద్ర మంత్రి ప్రస్తావన తీసుకొచ్చారని, ఎమ్మెల్యే కొడుకు ప్రస్తావన తీసుకొచ్చారని ఇది కూడా చెప్తా ఉన్నాడు ఆయన. ఇంకొకటి షాకింగ్ విషయం ఏంటంటే కొన్నాళ్ళ క్రితం ఈవిడ బర్త్డే రోజున పార్టీ కోసం పోలీసులు అక్కడికి వెళ్ళి డ్రగ్స్ ఏవో వాడుతున్నారు అని చెప్పి కలకలం జరిగింది. ఆ తర్వాత కేసు ఏమైందో ఎవరికి తెలియదు. పాటలు అయితే పాడావు కదా, ఇటువంటి అసభ్యకరమైన పాటలు. ఇప్పుడు ఏమైంది, సద్గురు లాంటి వాళ్ళు కూడా ఈసారి శివరాత్రికి పిలవలేవండి, నో ఎంట్రీ. ప్రతి సంవత్సరం కూడా ఆవిడ అక్కడ వచ్చి ఆ వేదికలో పాడటం అంటే ఎంత గౌరవం, ఎంత గౌరవం కోల్పోయింది కదా. ఎందుకు? జస్ట్ బికాస్ దే ఫెల్ట్ షీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఆవిడ బర్త్డే రోజున డ్రగ్స్ లేకపోతే ఇది కలకలం వచ్చింది కాబట్టి. సద్గురు నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, వేలాది మంది ఫ్యాన్ బేస్ కదా ఆయనకి. సో పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు కానీ అక్కడి నుంచి తప్పించుకోలేరు. ఆయనకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నువ్వు తప్పు చేయలేదంటే ఖచ్చితంగా ఆయన నేను హక్కును చేర్చుకుంటాడు, ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా దూరం పెడతారు. అదే మనకి. సో ఆ రకంగా అక్కడ ఇప్పుడు ఈ కనెక్షన్లో ఆయన పంజగుట్టకి వెళ్ళినప్పుడు నేను షాక్ అయిన విషయం ఏంటంటే ఆయనకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. ఆయన రోడ్డు మీద ఏమైనా బండి నడుపుతున్నాడా? రోడ్డు మీద బండి నడుపుతున్నాడు ఆయన. అంటే తాగేసి వచ్చి నువ్వు ఏమైనా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? వెరీ గుడ్, చాలా మంచి ప్రాక్టీస్. ప్రతి స్టేషన్లోనూ ప్రతి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు మీరు టెస్ట్ చేయండి, తాగేసి వచ్చి ఇస్తున్నాడా అని చెప్పి. అసలు పోలీసులుగా ఆలోచన ఎందుకు వచ్చిందండి? ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది అన్నాడు, వెళ్ళు మనకి ఎందుకు రాలేదు ఇన్నాళ్ళని సిగ్గుపడాలి మనం. నిజంగా చెప్తున్నా, ఖచ్చితంగా చేయాలి, మంచి ప్రాసెస్. కానీ ప్రతి ఒక్కరికి చేస్తున్నావా నువ్వు, ఎందుకు సుబ్బుకే చేసావు అంటే రాత్రికి రాత్రి ఈవిడ వెంటనే అక్కడికి వెళ్ళి కేసు పెట్టడం, ఈయన ఒక్క కాళ్ళు లేకపోయినా కూడా ఈయన ఆవిడని థ్రెటన్ చేశానని చెప్పి అక్కడ వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించడం. కార్డులు ఉన్నాయి కదా మనకి, గట్టిగా మహిళా కార్డు వాడచ్చు. నన్ను పర్సనల్గా కలవమన్నాడు, 10 లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేశాడు, ఇవన్నీ కూడా చెప్పారు కదా. బట్ ప్రూఫ్ చూపించాలి కదా. సుబ్బు చూపిస్తున్నాడు కదా ప్రూఫ్లు, ఇదిగోండి చూడండి ఇన్ని కాల్స్, నేను ఒక్క కాల్ చేశాను చూపించమానండి అడుగుతున్నారు కదా. సో మగాడు కేసు పెట్టాలంటే 100 సాక్ష్యాలు కావాలి, ఆడవాళ్ళు కేసు పెట్టాలనుకుంటే నోటి మాట చాలు. అందులోని సెలబ్రిటీస్, మన సజ్జనార్ గారు మొన్న ఒక వీడియో రిలీజ్ చేశారయ్యా. సజ్జనార్ గారు ఏమంటున్నారంటే ఆడపిల్లలు చాలామంది మోసపోతున్నారు, మా దగ్గర రకరకాల కేసులు వస్తున్నాయి పాపం, యూట్యూబ్ అది ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను అబ్బాయిలంట షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ లాంటి ఫోటోలన్నీ పెట్టేసి వాళ్ళని మభ్యపెట్టేసి వాళ్ళతో డబ్బులన్నీ ఇప్పించుకొని వాళ్ళని వాడుకొని చేస్తున్నారు. ఇటువంటి కేసులు చూస్తే నాకు చాలా బాధేస్తుంది. అమ్మాయిలు మీరు ఎవరన్నా సరే మీరు వచ్చి కేసులు పెట్టండి ఇటువంటి వాళ్ళ మీద, వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళందరినీ తీసుకొచ్చి, ఎంతమంది అయితే అబ్బాయిలు అంతమందిని తీసుకొచ్చి లోపలేసేస్తాం అని చెప్పారు. ఈ ఫెసిలిటీ ఆడవాళ్ళకైనా సార్ మగవాళ్ళకి లేదా అని అడుగుతున్నాను నేను. అంటే ఇప్పుడు నిజంగా మగాళ్ళు కూడా బాధితులుగా ఉన్న సందర్భాలు ఉన్నాయి కదా, హనీ ట్రాపుల్ చేసి. లేదు, నీకు ఇక్కడ ఏంటంటే మగాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు కేసులు ఎక్కువ ఎవరు వస్తున్నాయి, ఆడవాళ్ళే వస్తున్నాయి, మగాళ్ళు రావట్లేదు అనేది పోలీసుల వాదన. కానీ మగాళ్ళ కేసులు ఎక్కడ తీసుకుంటున్నారు సార్ మీరు? మగాడిచ్చే కేసులే తీసుకోరు కదా.
మీరు కేసులు తీసుకోరు కాబట్టి ఈ కేసులే ఉన్నాయి కాబట్టి ఇదే ప్రొజెక్ట్ చేస్తారు. నిజం చెప్తే సూసైడ్ రేటు 3 మగాళ్ళు చచ్చిపోతుంటే ఒక ఆడవాళ్ళు ఉన్నారు. ఇంతకన్నా ఏం కావాలి? అంటే ఆయన మాటల్లో నేనేమో అంటే మోసపోయేవాడు మగాడ ఆడదా జెండర్ ఏంటి సార్? ఎవరైనా కావచ్చు. మీరు ఇలా ఆడవాళ్ళందరూ బై డిఫాల్ట్ అమాయకులు, మగాళ్ళందరూ బై డిఫాల్ట్ అగ్రెసర్లు. అంటే అమ్మాయిలు కొద్దిగా సెన్సిటివ్ ఉంటారు కాబట్టి బయటికి రాలేరు కాబట్టి మీకు మేము ఉన్నామన్న ఒక భరోసా ఇస్తున్నారు అనుకోవచ్చుగా. అదే అంటున్నా, కేసులు పెట్టేవాళ్ళే కదా, మగాళ్ళు వచ్చినా కూడా తీసుకోరు కదా. నేను అనేది అదే. ఇప్పుడు ఈ ఫెసిలిటీ మగాళ్ళకి లేదా? మగాడు మోసపోయాడు. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒక ఫేస్బుక్లోనో ఒక ట్విట్టర్లోనో లేకపోతే ఏదైనా ఇన్స్టాగ్రామ్లోనో మగాళ్ళు ఆడవాళ్ళని అట్రాక్ట్ చేయడం ఈజీయా, ఆడవాళ్ళు మగాళ్ళని అట్రాక్ట్ చేయడం ఈజీయా? వందల వేల అకౌంట్లు ఆడవాళ్ళు ఇక్కడ ఇవాళ రేపట్లో 500, 1000 రూపాయలు మీకు ఫ్రీ షోలు, సెమీ న్యూడ్ షోలు, టాప్లెస్ షోలు ఇలా రకరకాలుగా ఇచ్చుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారు వాళ్ళు ఇవాళ రేపట్లో. అండ్ అలాగే కొంతమంది ఓయో రూములకు పిలవడం, అక్కడ ఒక సెట్టింగ్ పెట్టుకోవడం, వీళ్ళు వెళ్ళగానే పోలీసులు వచ్చేస్తారు, పట్టేసుకుంటారు. వీడికి రకరకాల, వీడు ఒప్పుకోకపోతే వీడు లక్షలు డిమాండ్ చేస్తారు, ఒప్పుకోకపోతే వీడి మీద కేసులు, అత్యాచారం కేసులు చూస్తూనే ఉన్నాం. దీనికి ఆడ మగ అనేది తేడా లేదు. డబ్బులు ఎవరన్నా సరే మోసపోయారు అనుకో, సరే పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడు ఏదో అంతకుంటే డబ్బులు తీసుకోవడం, అది వేరే విషయం. ఇక్కడ మగాడి దగ్గర నుంచి డబ్బులు పొందడానికి వీళ్ళు వాడేది ఏంటంటే ఫేక్ రేప్ కేసు. రీసెంట్గా మనం చూసాం కదా, ఇంజనీరింగ్ కాలేజ్ అబ్బాయి ఓయో రూమ్కి వెళ్ళి అత్యాచారం చేశారంట. ఓయో రూమ్కి ఎందుకు వెళ్ళింది ఈమె? సంవత్సరంన్నరగా రోజు జరుగుతుందంట. అయినా ఆడవాళ్ళ అమాయకులు. నువ్వు ఏమైనా అయిపో. అంటే మీరు ఎలాగో మగాళ్ళు పట్టించుకోరు కాబట్టి మమ్మల్ని పట్టించుకోండి. అంటే ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళు అయి ఉండాలి, సెలబ్రిటీలు అయి ఉండాలి. ఓకే. ఇప్పుడు ఈవిడెళ్ళి ఆ బాధితురాలు ఎవరైతే పాపం పంజగుట్ట పిఎస్లో బయట మీడియాతో మాట్లాడిందో, ఇట్లా నా దగ్గర నుంచి 5 లక్షలు తీసుకున్నారు, ఇట్లా వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళకి సజ్జనార్ గారు అపాయింట్మెంట్ దొరుకుతుందా? వాళ్ళు వెళ్ళి మాట్లాడచ్చా? ఓన్లీ సెలబ్రిటీస్. ఇప్పుడు మంగ్లీ ఎంత స్వేచ్ఛగా ఎంత అఫీషియల్గా వెళ్ళి ఒక లెటర్ ఏదో ఇచ్చిందో, ఒక విజ్ఞాపన పత్రం అందించిందో అతని మీద చర్యలు తీసుకోవాలి సుబ్బారావు మీదని, మరి ఈమె కూడా అంతే స్వేచ్ఛగా అంతే డైరెక్ట్గా సజ్జనారాయణ గారిని కలిసి మంగ్లీ పేరు చేసి డబ్బులు కట్టించుకున్నారు, మేము మోసపోయాం, మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చే స్వేచ్ఛ ఉండాలి. అదే కదా. మీరు సెలబ్రిటీయా? మీరు మగాళ్ళంటే అట్లా తీసుకోరు. మీరు అదే ఓపెన్గా చెప్పేశారు కదా. నేను ఆడవాళ్ళు మీకు అన్యాయం జరిగితే మేము, అంటే మగాళ్ళకి అన్యాయం జరిగితే మేము లేవు. ఇప్పుడు ఈ కేసులో సార్ ఇక్కడ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మీకు. ఈయన పిఎస్కి వెళ్తే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. ఈయనకి ఏ రోజైనా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నాయా? ఇంతకుముందు ఎక్కడైనా సుబ్బు మీద డ్రగ్స్ కేసులు ఉన్నాయా? లేవు. సస్పెక్షన్ ఉందా కనీసం? లేదు. ఈవిడ బర్త్డే పార్టీలో కలకరం రేగింది డ్రగ్స్ గురించి అని చెప్పి ప్రపంచమంతా న్యూస్ వెళ్ళింది. సద్గురు లాంటి వాళ్ళే ఆవిడని రానివ్వకుండా చేసిన నేపథ్యంలో ఈవిడ నార్సింగ్ పిఎస్కి వెళ్ళినప్పుడు ఈవిడికి ఎందుకు టెస్ట్ చేయలేదు? సుబ్బారావు చేసినప్పుడు మంగ్లీకి ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? అమ్మాయిని అవమానిస్తారా సార్? అదే కదా. మగాడంటే బై డిఫాల్ట్ అని కొట్టుకో, వాడు న్యాయవాది అయినా ఏమైనా సరే అంతే. ఆయన ఓపెన్గా చెప్పారు కదా, ఆడవాళ్ళకి మేము ఉన్నాం, మగాళ్ళు మీరేమైనా అయిపోండి. ఇప్పుడు ఈ కేసులో ఏం జరగబోతుంది సార్? అదే అంటున్నా, నాకు బయటపడే అవకాశం ఉందా? ఎందుకంటే ఐ పర్సనల్లీ నేను ఎందుకంటే పంజగుట్ట పిఎస్లో ఎస్హెచ్ఓ రామకృష్ణ గారు నేను పర్సనల్గా కలిసా. లిటరల్లీ ఒక పేట్రియాట్ని చూసాను ఆయనలో, నిజంగా ఒక దేశభక్తి. ఆయన ఏదైనా కొనాలన్నా కూడా మేక్ ఇన్ ఇండియానే కొంటున్నాడు ఆయన. ఉన్న కాసేపట్లో నేను గమనించిన మనిషి ఆ వ్యక్తిత్వం అంత సిన్సియర్ ఆయన. అటువంటి పిఎస్ పరిధిలో ఇంత ఇది ఎలా జరిగిందనే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే సుబ్బు లాంటి లాయర్ వచ్చి పెడితే ఆయన లోపల రానివ్వకపోవడం, ఆయన కొంచెం తక్కువ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం ఏంటండి? డ్రంక్ అండ్ టెస్ట్ చేయడం అంటే చాలా మందిలో ఒక అనుమానం ఉంది, ఏమన్నా కొంతమంది ఏమన్నా మంగ్లీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి అనే సంకేతమే వెళ్తుంది కదా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో న్యాయం చేయడమే కాదు, న్యాయం చేస్తున్నట్టు ప్రజలకు తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది న్యాయం చెప్తుంది, చట్టం చెప్తుంది. మీరు న్యాయం చేయడమే కాదు, న్యాయం చేస్తున్నామని ప్రజలకు తెలియాలి. ఎప్పుడైతే ఇటువంటిది జరుగుతుందో ఇక్కడ అందరికీ డౌట్ వస్తుంది. ఒక డౌట్ రేకెత్తిచ్చే విధంగా ఉండింది ఆ డ్రంక్ అండ్ డ్రైవ్. ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కాదు కదా, సడన్గా అది ఎక్కడి నుంచి వచ్చింది? ఉన్న పళంగా రీడింగ్ కూడా తెలియదంట కదా. 25 పాయింట్స్ ఎంతో వచ్చినాయి. ఎంతో నేను వచ్చే ముందే కాఫీ తాగొచ్చాను, వీళ్ళు పెట్టి చూశారు. అదే పాయింట్ ఏంటంటే, మొన్న లావణ్య దొరికింది, డ్రగ్స్ టెస్ట్ చేశారా?
చేయలేదు. 45 రోజులు చెంచల్గూడలో జరిగింది. ఈ రోజు దాకా ఈ 12 కేసుల్లో ఆవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడానికి వెళ్ళినప్పుడైనా సరే కనీసం ఈవిడ డ్రగ్స్ మత్తులో పెడుతుందా, నిజంగా పెడుతుందా అని చెప్పి టెస్ట్ చేశారా? నన్ను దాడి చేయడానికి వచ్చిన రోజు ఫుల్గా మందు కొట్టి డ్రగ్స్ చేసుకొని వచ్చి ఎంత పచ్చి బూతులు మాట్లాడుతూ రోడ్డులో అర్ధరాత్రి 11:30కి అటాక్ చేసినప్పుడు కనీసం పోలీస్ స్టేషన్లో ఆవిడ తీరు చూడగానే అర్థమైపోతుంది ఫుల్గా తాగేస్తుంది. కనీసం డ్రగ్ టెస్ట్ చేశారా? అంత పేరు మోసిన ఆవిడ కదా, 45 రోజులు చెంచల్గూడ జైల్లో పెట్టారు కదా. ఈవిడకి మంగళి ఏమి ఆవిడ కూడా ఒక కేసు అంటుకుంది కదా బర్త్డే రోజున. మరి సుబ్బుకి ఎందుకు చేశారు, ఈవిడికి ఎందుకు చేయరు? బేసికల్లీ ఏంటంటే ఇక్కడ మీరు అన్నట్టు ఆడవాళ్ళు సార్, మీరు ఏమైనా చేసుకోండి, మందు కొట్టండి, డ్రగ్స్ చేయండి, మేము మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేయం, మిమ్మల్ని ఏం అడగం. మీరు కంప్లైంట్లు ఇస్తే మేము పెట్టేస్తాం, అంతేనా? అంతే కదా. ఏ సాక్ష్యం ఉందని ఈయన మీద పెట్టారు కేసు? ఏ సాక్ష్యం చూపించారు ఈ రోజు దాకా? ఆవిడ చెప్పిన 2 ముక్కలు, శ్రీముఖి అంటే క్రష్, బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటారు. ఇవే సాక్ష్యాలు. అంటే ఆయన శ్రీముఖి అంటే క్రష్ ఉండడం అది ఏమన్నా నేరమా? బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నాడు, అది నేరమా? నాకు చాలా సార్లు ఫోన్లు చేసి శ్రీముఖి గురించి అడుగుతా ఉండేవాడు. అయితే నీకు ఒక యాక్టర్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆవిడ ఒకసారి కల్పించు అని చెప్పి అడగడం ఇంక వేరే రకమైన సంకేతాలు ఏమైనా ఇస్తుంది? లేదు కదా. నాకు రాజతరుణ్ తెలుసు అనుకున్నాను, నువ్వు ఒకసారి నాకు రాజతరుణ్ సినిమాలు చూసాను, నన్ను ఒకసారి రాజతరుణ్ కల్పించావు, నాకు ఇష్టం అంటావు. అయితే అది తప్పు కాదు కదా. జస్ట్ బికాస్ శ్రీముఖి ఆడదైపోయింది, ఈయన మగాడైపోయాడు కాబట్టి ఏదో రకంగా బురద జల్లే కార్యక్రమం కదా. మనల్ని మనం సేఫ్ చేసుకోవడానికి కోసం మన కులం గుర్తొస్తుంది, మనం ఆడవాళ్ళని గుర్తొస్తాం. అవతల వాళ్ళ మీద బురద జల్లడానికి వాళ్ళ ఒక ఉమెనైజరు. అంటే మంగ్లీ పేరు తీసుకొస్తే ఆయనకి ఫేమ్ వస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పేరు చర్చలో ఉంటుంది, కాబట్టి బిగ్ బాస్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మంగ్లీయే ఎందుకు డైరెక్ట్గా? ఇంకా బోల్డ్ మంది ఉన్నారు కదా, వై ఎందుకు? ఇంకా ఐశ్వర్యరాయో అమితాబ్ బచ్చన్ ఎందుకు తీసుకోలేదు? ఆయన ఎత్తుకోవడం పెద్ద గుండ్రా ఎత్తుకోవచ్చు కదా. ఇప్పుడు మొత్తం స్టేట్ మొత్తం మీద ఈవిడైనా సెలబ్రిటీ. ఈయన దగ్గరికి క్లయింట్స్ వచ్చిన మాట వాస్తవం కదా, ఇది ఈ రోజుదే కాదు కదా. ఇవాళ ఆయన అక్కడికి వెళ్ళడానికి కూడా కారణం ఏంటి? నువ్వు ఆ రేంజ్లో ఆయన్ని దూషించి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి యాక్సిడెంట్లో పోతామని చెప్పి బెదిరించినప్పుడు ఆ పరిస్థితిలో ఆయన వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చాడు తప్ప ఆయన ఎందుకు వాళ్ళ కోసమే నిలబడ్డాడు కదా. వాళ్ళ కోసమే నిలబడ్డాడు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎంత డబ్బులు ఆఫర్ ఇచ్చినా ఆయన తగ్గలేదట. ఆయన మాటల్లో కాదు, ఆయనది ఏముంది, ఆయన చెప్పడం పెద్ద విషయం కాదు, పక్కన ఉన్నవాళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నాను మీకు. ఓకే, మరి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్లో ప్రూఫ్స్ అడుగుతారు కదండి. సార్ ఒక మాట, ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి? పోలీసులు కనుక్కోవాలి, అంతేగా. బేసిక్ ప్రైమా ఫేసి ఇస్తాం మనం. 10 కాల్స్ ఆవిడ చేసిందని చూపించారు. ఆయన ఎందుకు చేస్తుంది 10 కాల్స్? ఆవిడకి ఏంటి సంబంధం? చేసింది, మెసేజ్లు చూపించాడు. ఇన్ని ఉన్నప్పుడు పోలీసులకి ఇది చాలు. పోలీసులు ఏం చేయాలి? ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేసి దీంట్లో నిజాలు ఎంత ఉన్నాయి అని కనుక్కోవాలి, సాక్ష్యాలు వాళ్ళు తీసుకురావాలి, అది వాళ్ళ పని. బేసిక్ నువ్వు ఇస్తావు, ఖచ్చితంగా చేయగలరు. మన పంజగుట్ట పిఎస్, నేను అదే చెప్తున్నాను కదా, మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉన్నారు అక్కడ, చాలా మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. బట్ ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ మరి ఎవరన్నా చెప్పారా, లేకపోతే మేబీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అక్కడ మంగళికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరన్నా వచ్చి ఆయన తాగేసి చేస్తున్నాడు సార్ అని చెప్పి ఆరోపించినప్పుడు అప్పుడు కొన్నిసార్లు వాళ్ళ కోసం కూడా చేసి ఉండొచ్చు. ఓకే, అలా కూడా అయి ఉండొచ్చు. నేను ఆఫీసర్స్ని కూడా ఏమి తప్పు పట్టను, ఎందుకంటే ఐ సీన్ దెమ్ ఇన్ యాక్షన్. సచ్ ఏ ఆనెస్ట్ ఆఫీసర్ ఆయన. ఓకే, ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు గారు అలిగేట్ చేస్తున్నట్టుగా రాజకీయ నాయకుల అండదండ కూడా ఉంది, పెద్ద పెద్ద నాయకుల పేర్లు కూడా చెప్తుంది కాబట్టి. ఎందుకంటే టీటీడీకి అడ్వైజర్ గా చేసింది కదా. అదే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఈ కేసు సజావుగా జరుగుతుందన్న నమ్మకం ఉందా? ఖచ్చితంగా లేదు. అంటే నాకు నమ్మకం ఎక్కడుందంటే ఆ ఆఫీసర్ మీద, ఆయన క్రెడిబిలిటీ మీద. పైనుంచి ఫోన్ కాల్స్ అది నా భయం. ఎందుకంటే పైనుంచి ఈవిడ వెళ్ళింది కదా, సజ్జనార్ గారు అంటే ఆడవాళ్ళకి మేము ఉన్నామమ్మా, ఏం చేసినా పర్లేదా? ఆడవాళ్ళు ఇబ్బందులు పడుతున్న ఆడవాళ్ళు, సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఆడవాళ్ళు, మగాళ్ళ వల్ల వాళ్ళు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి రక్షణ కల్పిస్తాం
ఆ యాంగిల్లో చెప్పుండొచ్చు సజ్జనర్ గారు. కానీ ఒక ఆడమనిషి నిజంగానే తప్పులు చేసి నేరాలు చేసి కాదు సార్, న్యాయం అంటే బాధితులకి న్యాయం చేయడం. బాధితుల్లో ఆడవాళ్ళకే న్యాయం చేస్తా ఉండడం ఏంటి? యాజ్ అ పోలీస్ నేను అడుగుతున్నా, పోలీస్ అనేవాళ్ళు ఎవరైనా బాధితులకు న్యాయం చేయాలి, మేము ఆడ బాధితులకే న్యాయం చేస్తాం అంటే ఏంటి దాని అర్థం? బై డిఫాల్ట్ మేము ఆడవాళ్ళనే బాధితులుగా చూస్తాం అనేదే కదా. కాదు, ఇప్పుడు మంగ్లీ గారు ఒకవేళ తప్పు చేశారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అప్పుడు సజ్జనర్ గారు తప్పు చేసినా వదిలేస్తారనా మీ ఉద్దేశం? ఆహా, అంటే మనం ఎక్కువగా గారాబం చేస్తే జరిగే ఎఫెక్ట్లు ఉంటాయి కదా. ఆయన ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తే ఆయన ఉన్నారు కదా, మనం ఆడవాళ్ళకి ఆయన ఇప్పుడు అతని మీద చర్య తీసుకోండి సార్ అని కలిసినంత మాత్రాన ఒకవేళ తప్పు ఈ మీదని తేలిన విచారణలో మంగ్లీదే తప్పు అని తేలినా లైట్ తీసుకుంటారా అంటున్నా సజ్జనర్ గారు. విచారణ జరగాలి కదా అంటున్నా నేను. విచారణ జరగకుండానే పైనుంచి ప్రెషర్ వస్తే ఇక్కడ ఉన్న ఆఫీసర్ ఏం చేస్తారు? ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ నోట్లో పెడతారు. అది నిజంగా నాకు తెలీదు. అక్కడ ఉన్న మంగ్లీ ఏజెంట్స్ ఎవరైనా సరే అక్కడ ఉండి చేయండి, ఆయన తాగేసి వచ్చి చేస్తున్నాడు చూడండి అని చెప్పి అని ఉండొచ్చు. దానివల్ల అది చేసి ఉండొచ్చు, అంతవరకు నేను తీసుకోగలను. బట్ ఒకవేళ కనుక రాత్రికి రాత్రి సిచ్యువేషన్ మారిపోయి ఎందుకు కేసు పెట్టారు అని చెప్పి పైనుంచి ఏమైనా ప్రెషర్ వచ్చిందా నువ్వు అన్నట్టుగా కూడా దాంట్లో ఏమీ ఆశ్చర్యమేం లేదు. ఎందుకంటే నువ్వు చెప్పినట్టు హైలీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి ఆవిడ. ఎంత పేరుంది, అవార్డులు ఉన్నాయి, ఎంత పలుకుబడి లేకపోతే నువ్వు ఆయన చెప్తున్నాడు కదా సెంట్రల్ మినిస్టర్ని వాళ్ళు పేరు కూడా చెప్తున్నారు కదా. నో మ్యాటర్, పెద్ద ఆశ్చర్యమేం లేదు ఆవిడకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి, ఇట్స్ దేర్. కానీ మనం ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది, ఇంత పెద్ద భయపెట్టినా ఇంత పెద్ద పేర్లు చెప్పినా ఈ మనిషి నిలబడ్డాడు కదా. వీటికి దాటి నేను విన్నది 2 కోట్ల ఆఫర్ ఇచ్చినా కూడా లేదు వీళ్ళకి న్యాయం చేయండి మీరు అని చెప్పి నిలబడ్డాడు కదా. దట్స్ సంథింగ్. ఓకే, ఆయన కరేజ్కి మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సుబ్బు. లేకపోతే అంత ప్రెషర్ని తట్టుకొని, అంత డబ్బు ఆశ చూపించిన తట్టుకొని అతను వాళ్ళ కోసం నిలబడ్డం అనేది నిజంగా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ఖచ్చితంగా నిజం. ఏదన్నా వెహికల్తో గుద్ది చంపించేస్తాం నిజమేనది మీరు విన్నది? అంటే అక్కడున్న ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు నాకు. ఓకే, ఇలా బెదిరించారని చెప్పి. సో ఇవన్నీ కంప్లైంట్ ఇచ్చాడా? మొత్తం పిన్ టు పిన్ ఆయన మొత్తం ఇచ్చాడు. అది ఎఫ్ఐఆర్లో కొన్నిసార్లు లాయర్లు సెక్షన్లు పెడుతుంటారు కదా అని అడిగితే లేదన్నా ఆయన ఇచ్చిన ప్రతి మాట అక్కడ జరిగింది అని చెప్పాడు. ఓకే, అండ్ ఇంకొకటి కూడా చెప్పాడు, నా పేరు బయటకు రానివ్వకు, మా ఆఫీస్ పేరు తీయకు అని కూడా చెప్పాడు. అమ్ముడు పోయాడనే కదా, భయపెట్టారు కూడా కదా, అదే ప్రాణభయం కూడా పెట్టారు కదా. సో దిస్ ఇస్ ఎ సీరియస్ థింగ్. పోలీసులు ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళకున్న ఇదేంటంటే న్యాయం జరిగినట్టు చూపించడం కూడా వాళ్ళ బాధ్యత, న్యాయం చేయడమే కాదు అది. సో ఇది కొంచెం సీరియస్గానే తీసుకోవాలి, ఆ బాధితులందరికీ కూడా న్యాయం చేయాలి అండ్ సుబ్బుకి సెక్యూరిటీ ఇవ్వాలి. సో చూద్దాం భాష గారు ఏం జరగబోతుంది ఏంటన్నది. చాలా సీరియస్గానే ఈ కేసు నడుస్తోంది. బెదిరించారు, డబ్బులు ఆఫర్ చేశారు, అయినా లొంగకుండా బాధితుల పక్షాన్ని నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడు సజ్జనర్ గారిని మంగ్లీ గారు కలిసినంత మాత్రాన ఆమె వైపే న్యాయం ఉందని చెప్పి భావించాల్సినటువంటి అవసరం లేదు. సో పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసులో వాస్తవాలేంటో వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి నిష్పక్షపాత విచారణ జరుగుతుందని మనం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.